ఒక చిన్న పట్టణంలో కిరణ్ అనే బాబు ఉండేవాడు. అతనికి చిత్రాలు గీయడం చాలా ఇష్టం. కానీ అతను ఓర్పు లేనివాడు. నా చిత్రం అందంగా రాకపోతే నాకు వద్దు అని చెబుతూ పేపర్ ముక్కలు మడిచి పారేస్తుండేవాడు. ఒకరోజు ఇంటిపైన ఉన్న పాత అట్టిగదిలో వెతుకుతూ ఒక పాత తూలిక, పెయింట్ బ్రష్ కనుగొన్నాడు. ఆ తూలిక మీద చిన్న చిన్న నక్షత్రాల చెక్కులు ఉండేవి. కిరణ్ దానిని తాకగానే అది మాట్లాడింది. హలో చిన్న ఆర్టిస్టా, నాతో గీసినది నిజంగా మారిపోతుంది అని తూలిక మెరిసింది. కిరణ్ ఆశ్చర్యపోయాడు. నిజంగా? అయితే నేను అద్భుతమైనవి గీస్తాను అని ఉత్సాహంగా అన్నాడు. మొదట అతను ఒక కేక్ గీశాడు. వెంటనే ఆ కేక్ నిజంగా మారి టేబుల్ మీద కనిపించింది. తరువాత అతను సైకిల్ గీశాడు. అదే క్షణంలో అది నిజంగా అతని ముందు వచ్చింది. కిరణ్ ఆనందంతో గగ్గోలు పెట్టాడు. కాని కొద్ది రోజులకే అతనిలో లోభం పెరిగింది. ఆట వస్తువులు, బంగారు నాణేలు, ఇంతకీ ఆకాశంలో ఎగరే పెద్ద గాలిపటం కూడా గీసేశాడు. అందరూ అతనిని చూసి ఆశ్చర్యపడ్డారు. ఒకరోజు అతను పట్టణంలోనే ఎత్తైన గోపురం గీయాలని నిర్ణయించుకున్నాడు. తూలిక నెమ్మదిగా హెచ్చరించింది. కిరణ్, దీన్ని జాగ్రత్తగా నిర్మించాలి. ఇలా తొందరగా గీయొద్దు. కానీ కిరణ్ వినలేదు. తొందరపడి వంకరగా గీసేశాడు. గోపురం పైకి పైకి పెరిగింది కానీ కుదురుగా లేదు. చివరికి అది కూలిపోయి ధూళి, రాళ్లతో పట్టణమంతా గందరగోళమైంది. ప్రజలు భయపడి కిరణ్ను తప్పుపట్టారు. కిరణ్ కన్నీళ్లు పెట్టుకుని తూలికను చూశాడు. నేను కేవలం గొప్పవాడిని కావాలనుకున్నాను అన్నాడు. తూలిక మృదువుగా మెరుస్తూ చెప్పింది. గొప్పతనంలో కాదు. ఓర్పు, సాధన, కష్టపడి చేసినదే నిజమైన విజయం. ఆ రోజు నుంచి కిరణ్ తూలికను ఉపయోగించలేదు. ప్రతిరోజూ తన పెన్సిల్తో శ్రద్ధగా సాధన చేశాడు. క్రమంగా అతని చిత్రాలు అందంగా మారాయి. చివరికి తూలికతో తిరిగి గీసినప్పుడు అతని చిత్రాలు ప్రేమ, శ్రద్ధతో నిండిపోయాయి. పట్టణ గోడలపై రంగురంగుల చిత్రాలు వేసి అందరినీ సంతోషపరిచాడు. నీతి: లోభం, తొందరతో వచ్చిన ఫలితాలు నిలవవు. ఓర్పు, సాధన, కష్టపడి చేసిన పని మాత్రమే నిజమైన ఫలితాన్ని ఇస్తుంది.